హాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా స్పెషల్ ఐటెం చేయాలనిపిస్తుంది కదా. పన్నీర్ బటర్ మసాలా అలాంటివి ఏదైనా చేసినప్పుడు ప్లెయిన్ రైస్ అయితే వండలేం కదా. అందుకని ఏదైనా సింపుల్గా మసాలాలు లేకుండా వండాలి అంటే బగారా రైస్ చేసుకుంటే సరిపోతుంది. అలాంటి బగారా రైస్ ఐటెం ఇవాళ చేసుకుందాం. దీనికి ముందుగా బాణల్లో నెయ్యి వేసి అందులో జీడిపప్పులు వేసి వేయించి పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల పాటు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని స్టీల్ కుక్కర్ బౌల్లో వేయండి. ఇక్కడ ఒక మాట అండి, బాస్మతి రైస్లో మనకి అనేక రకాలు ఉన్నాయి. ఇక్కడ బాస్మతి రైస్లో నేను చిటిముత్యాలు రైస్ని తీసుకున్నాను. మీ దగ్గర ఉన్నదే తీసుకోవచ్చు. అగారో ఎలక్ట్రిక్ కుక్కర్లో వండుతున్నాను కాబట్టి 1:1 రేషియోలో రైస్ ఒకటైతే నీళ్ళు కూడా ఒకటిగా తీసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసి పెట్టుకోవాలి. ఇందులో హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా పిండాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి, లాస్ట్లో నిమ్మకాయ గురించి టిప్ చెప్తాను. ఇప్పుడు బాణల్లో 1 ఇంచ్ బటర్ వేసి అందులో మనం హోల్ గరం మసాలా వేసి వేయించాలి. హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ రిన్స్ వేసి దోరగా వేయించండి. ఒక 3 నిమిషాల పాటు చక్కగా వేయించిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసి వేయించాలి. ఈ బగారా రైస్కి కాంబినేషన్గా పన్నీర్ బటర్ మసాలా, లేకపోతే పాలక్ పన్నీరు, లేకపోతే బగారా బెంగన్, ఈ కర్రీస్ అయితే బాగుంటుంది. పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్ లింక్ ఐకార్డ్లోను డిఎం బాక్స్లో కూడా పెట్టాను, చూడండి. మన ఛానల్లో కూడా ఉంది. దోరగా వేయించిన హోల్ గరం మసాలాను తీసుకొచ్చి రైస్లో వేయండి. ఒకసారి బాగా మిక్స్ చేయండి. మనం ఇందులో సాల్టును, నిమ్మకాయ రసం, హోల్ గరం మసాలా వేసాం కదా, కాబట్టి ఒక్కసారి బాగా కలపండి. ఈ బగారా రైస్లో మనం కూరగాయ ముక్కలు ఏది వేయట్లేదండి, గమనించగలరు. కస్తూరి మేతిని కూడా కొంచెం క్రష్ చేసి వేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వేయించిన జీడిపప్పు కూడా ఇందులో వేయాలి. అలాగే ఇందులో గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేయాలి. బాగా కలిపిన తర్వాత ఈ స్టీల్ గిన్నె తీసుకెళ్ళి మనం అగారో ఎలక్ట్రిక్ మెషిన్లో పెట్టి మూత పెట్టాలి. ఇప్పుడు పైన వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసి మూత పెట్టండి. ఇక్కడ అగారో ఎలక్ట్రిక్ కుక్కర్ లేని వాళ్ళు నార్మల్ రైస్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. లేదంటే మనం రోజు వండుకునే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు. మూత పెట్టేసిన తర్వాత రైస్ బటన్ ప్రెస్ చేయాలి. డిస్ప్లేలో రైస్ ఐటెంకి 12 మినిట్స్ చూపిస్తుందండి. ఇప్పుడు స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. 12 మినిట్స్ అయిపోయాక మెషిన్ వామ్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను స్టీమ్ రిలీజ్ చేయడానికి పైన విజిల్ బటన్ని ఎలా తిప్పుతున్నానో చూడండి. మీకు ఇక్కడ పిక్చర్లో కూడా చూపిస్తున్నాను, అలా తిప్పాలి. మూత తీసాక మన వేడి బగారా రైస్ రెడీ. ఇప్పుడు వేడి బగారా రైస్ని మసాలా కర్రీస్తో సర్వ్ చేయండి. ఇప్పుడు ఏంటి అంటే నిమ్మకాయ రసం వేయడం మూలంగా రైస్ షైనీగాను వైట్గాను ఉంటుంది.